అందాజుగా ఎన్ని క్వింటాలు అంటే మీరు ఇందాక 40 క్వింటాలు అన్నారు, ఈ మండ మొత్తం అదేనండి? అది ఇదేనండి. ఇది ప్లస్ ఇప్పుడు కళ్ళ మీద కాయ అండి, ఈ కళ్ళ మీద ఉన్న కాయ కూడా ఇదే దానిదేనండి. అంటే కాయ క్వాలిటీ ఒకసారి మీరు పరిశీలించారండి? చూసామండి. అంటే తొడము ఎట్లా మంచిగా ఉందండి, స్టాండర్డ్గా ఉంది. ఇది చూడండి అండి, మన గోల్డ్ కలర్లో ఉందండి ఈ కాడ అనేది. అంటే అట్లా ఉండటం వల్ల ఏమైనా ఉపయోగం అండి? ఆ రేటు మంచిగా పడిద్దండి. ఏది గోల్డ్ కలర్లో ఉండటం వల్ల రైతుకి కొద్దిగా రేటు అనుకూలంగా ఉంటుందండి. ఒక్క నిమిషం చెప్పండి. అంటే ఈ కలర్లో అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా కాయలో కూడా తొడం కూడా కలర్ ఉండాలి, మంచి కలర్. అవునండి. అంటే మీరు వేసిన వెరైటీలలో ఈ వెరైటీకి కొంచెం క్వాలిటీ కనపడుతుంది అంటున్నారు. అవునండి. క్రాప్ కట్ చేయడం జరిగిందండి. ఇక మండలకి సెకండ్ క్రాప్ చూడండి, ఎంత కాపు ఒకటే చెట్టుకి మండలు ఎన్నో, కాపు ఎంత. పండుకాయ కంటే పచ్చికాయ విపరీతంగా కనపడుతుందండి. అవునండి. చూడండి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎర్రగడ్డ గ్రామానికి రావడం జరిగింది. మేడే నాగేశ్వరం వేసినటువంటి చేంజర్ వెరైటీని చూడటానికి రావడం జరిగిందండి. ఆల్రెడీ రైతు తను వేసినటువంటి ఈ వెరైటీని ఒక మొదటి కోత కోయటం జరిగిందండి. కోసిన తర్వాత కూడా తోట ఎంత గ్రీనిష్గా ఎంత బాగుందో ఒకసారి చూడండి రైతు సోదరులారా. ఒక్కసారి ఈ తోట కోసిన తర్వాత ఎన్ని క్వింటాలు వచ్చింది, ఫస్ట్ కోత ఇతను కూలీకి ఇవ్వటం జరిగిందా లేదా కాటాకి ఇవ్వటం జరిగిందా, కాయ బరువు ఎలా ఉంది ఏంటిది అనేది రైతు మాటలలో అడిగి తెలుసుకుందామండి. ఇతను వాడినటువంటి మందుల ఎఫెక్టా, ఈ తోట ఎఫెక్టా, సీడ్ ఎఫెక్ట్ అనేది కూడా రైతు మాటల్లో అడిగి క్షుణ్ణంగా తెలుసుకుందామండి. నమస్కారం అండి నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి. బాగున్నాం అండి. సార్ ఎన్ని ఎకరాలు వేసారండి మీరు ఇది చేంజర్ అనే వెరైటీ? 3 ఎకరాలండి. 3 ఎకరాలు వేసారండి? అవునండి. ఎలా ఉంది సార్, మొదటి కోత కోయటం జరిగిందండి? జరిగిందండి. మొదటి కోట కోయడం జరిగిందండి. కూల్లో కేరించామండి. మొదటి కోట వచ్చేసి 40 క్వింటాల దాకా అయిద్దని అనుకుంటున్నామండి. మళ్ళీ సెకండ్ సారి కూడా సేమ్ బారు, సేమ్ పచ్చికాయ ఎక్కువ ఉన్నదండి. రెండోసారి కూడా మళ్ళీ ఒక 40 క్వింటాలు అయిద్దని అనుకుంటున్నామండి ఈ 3 ఎకరాలు. మళ్ళీ మూడోసారి కూడా వచ్చేసి పచ్చికాయ. మీరు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి చూస్తే మొదటి కోతకి మీకు 40 క్వింటాలు దిగటం జరిగిందా అండి ఈ 3 ఎకరాలలో? అవునండి. మళ్ళా కూడా అంతే రీతిలో కూడా కాయ కూడా అంతే పండి ఉందండి? పండింది ఉంది. మళ్ళీ ఎక్స్ట్రా అయింది అనుకుంటున్నాం అండి. మళ్ళీ పచ్చికాయ కూడా సేమ్ ఉందండి. ఒకటే అదే లెవెల్లో పచ్చికాయ కూడా అంతే ఉందంటారు. అంటే మీరు ఎన్ని కోతలకు వస్తారండి? ఈ 3 కటింగ్లు అయితే అండి. 3 కటింగ్లు అయితే అండి. 3 కటింగ్ల వరకు అయితే మొత్తం. అవునండి. తోట ఏరేయడం జరిగిందండి. ఏరే విత్తనానికి ఈ విత్తనానికి బస్తా వెయిట్ అయినా చూస్తే అది 50 కిలోలు వస్తే ఇది 55 కిలోల దాకా వస్తుందండి. అంటే దేనివల్ల అంటే మీరు వెయిట్ గింజల వల్ల అండి. అంటే దీంట్లో గింజ శాతం ఎక్కువ ఉన్నదండి. అందులో 90 గింజలు ఉంటే దీంట్లో 110 నుంచి 100 వరకు ఈ గింజలు ఉన్నాయండి. అంటే కాయ బారు సైజు కూడా ఉందండి, సైజు క్వాలిటీ కూడా ఉందండి. చూడండి 3 కాపు కూడా బార్ అనేది ఉంది. పై కాయ కూడా ఇది థర్డ్ స్టెప్ కాయ. ఇది సెకండ్ క్రాప్. ఒకసారి సెకండ్ థర్డ్ అదొకటి ఇదొకటి కోసి చూపిరండి కాయ. రైతు సోదరులకు క్షుణ్ణంగా పరిశీలించండి. నాగేశ్వరరావు గారు 3వ స్టెప్లో ఉన్నటువంటి పచ్చికాయని మరియు అదేవిధంగా 2వ స్టెప్లో ఉన్నటువంటి పండుకాయని కోయటం జరుగుతుందండి. ఆల్రెడీ మొదటి స్టెప్ కాయ మొత్తం కోయటం జరిగింది. 3 స్టెప్పుల వరకు ఉన్నటువంటి కాయలు కూడా ఒకటే యూనిఫామ్గా ఉండటం జరిగిందండి. ఇవి అండి సైజు బార్ మీరు చూపించినటువంటి 3 అంటే ఇప్పుడు 2 స్టెప్పులు. ఇది 2వ స్టెప్ కాయ అండి. ఫస్ట్ స్టెప్ కాయ కటింగ్ అయిపోయింది. ఇది సెకండ్ది, ఇది థర్డ్ది అండి. రైట్, థ్యాంక్ యూ సార్. సరే మీరు కోపించారు కదా, దీంట్లో తాళ్ళు ఇప్పుడు మేము తోటలో చూస్తున్నాం, ఎక్కడ కూడా తాళ్ళు అనేది కనిపించటం లేదు. మొదటి కోత కోసారు కాబట్టి మీరు గ్రేడింగ్ చేయించారని అంతా? చేయించామండి. ఇప్పుడు మీరు 40 క్వింటాలు కోసా అంటున్నారు కదా, తాళ్ళు ఏమన్నా పర్సంటేజ్ ఏమైనా ఉందండి? పర్సంటేజ్ ఏం తక్కువ లేదండి, తక్కువ అండి. 1 క్వింటా మందం ఉంటుందండి తాళ్ళు మొత్తం మీద మీరు తాళ్ళు గ్రేడింగ్ చేపిస్తే 1 క్వింటా మట్టికి తాళ్ళు రావడం జరిగింది. అవును. ఇప్పుడు మిర్చి అది ఎక్కడ పెట్టరండి? కొద్దిగా ఊరు పక్కన అంటే అదేలేండి. ఒకసారి ఎందుకంటే కాయ మీరు ఫస్ట్ కోసిన కాయకి ఇప్పుడున్న కాయ బార్ ఎలా ఉందండి? సేమ్ బార్ ఉందండి. ఇప్పుడు పచ్చికాయ కూడా అదే బార్ ఉంది. అవునండి. ఉన్నటువంటి ఇప్పుడు పండుకాయ కంటే పచ్చికాయ కూడా విపరీతమైన పచ్చికాయ ఉందండి. అంటే 3 కటింగ్లకు వస్తారంటే మీరు మొత్తం 3 కటింగ్ 3 కటింగ్ల వరకు వస్తుందండి. అంటే మీరు ఈ మేనేజ్మెంట్ ఇట్లా చేస్తున్న అన్ని తోటలకి మీ తోటకి అంటే సీడ్ ఎఫెక్ట్ వల్ల నల్లి అనేది తక్కువ ఉంది. అవునండి. ఒక్క నిమిషం సార్, ఆ చెట్టు ఒకసారి చూపిరండి.
అద్భుతమైన కాపు అండి. కాయ కూడా మంచి సైజు బారు యూనిఫామ్ ఉందండి. కాయ కూడా కలర్ క్వాలిటీ కూడా ఉందండి. ఇప్పుడు ఈ క్వాలిటీ రైతు సోదరుల రైతు మాత్రం 35 క్వింటాల వరకు రావచ్చని చెప్పడం జరుగుతుందండి. మా అంచనా అయితే 40 క్వింటాల వరకు వస్తుందని అంచనా కళ్ళం కూడా రోడ్డు అమ్మటే పెట్టడం జరిగిందండి. దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకొని మీరు విత్తనాల ఎంపికలో ముందుండవలసిందిగా కోరుచున్నామండి. రైతు సోదరులారా, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో ఈ మన ఎర్రగడ్డ గ్రామంలో ఉన్నటువంటి నాగేశ్వరరావు గారిదండి తోట ఇది. ఒకసారి రైతు యొక్క ఫోన్ నెంబర్ మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఏమన్నా వ్యవసాయం చేయడానికి పైన కొట్టేటువంటి పిచికారీ చేసే మందులకు సంబంధించినటువంటి సలహాలు కానీ సూచనలు కానీ అతను పాటించినటువంటి పద్ధతులు ఎలాంటివి అనేది మీరు రైతు ఫోన్ చేసి అతన్ని అడిగి తెలుసుకోగలరండి. ఒకసారి మీ నెంబర్ చెప్పరండి. మా నెంబర్ వచ్చి 9951861406 అండి. నాగేశ్వరరావు గారు, మీకు అంటే రైతులు ఎవరికైనా ఆశయం ఉంటుందండి పంట పండియాలని. అవునండి. ఒక మీరు చేసినట్టు మీ అనుభవం ప్రకారం ఎవరైనా రైతులు మీకు ఫోన్ చేసి అడిగితే మీ అనుభవాన్ని కొంచెం రైతులకి షేర్ చేయండి సార్. చెప్తాను. రైతు వారికి అయితే చెప్పాలండి. తప్పకుండా చెప్పండి సార్, ఎందుకంటే మనం చేసేటువంటి సహాయం అదొకటేనండి. అవునండి. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే.